ప్రపంచాన్ని చుట్టి రావాలి అనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ సాధ్యం కాదు. వరల్డ్ టూర్ అంటే టైం ప్లస్ మనీతో కూడిన ప్రయాణం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 300 మంది మాత్రమే ఆ కలను నిజం చేసుకోగలిగారట. వారిలో ముగ్గురు 2 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చారు. ఒకరు విమానం ఎక్కకుండానే ప్రతి దేశానికి వెళ్లారు. అతనే థోర్సీ పెడర్సన్. థోర్సీ పెడర్సన్ డెన్మార్క్కు చెందిన ట్రావెలర్. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అక్కడ పర్యటించాలి అంటాడు డానిష్ సైంటిస్ట్ పీట్ హెయిన్. పీట్ ఫిలాసఫీని థోర్ బాగానే వంటబట్టించుకున్నాడు. 11 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు ఆయన ఇంటి నుంచి బయలుదేరాడు. యాత్ర పూర్తయ్యే వరకు మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లవద్దని కంకణం కట్టుకున్నాడు. ఈ యాత్ర కోసం ఆయన కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. ప్రతి దేశంలోనూ కనీసం 24 గంటలు గడపాలి. విమానం ఎక్కకుండా నేల లేదా నీటి మార్గాల్లో దేశాలను చుట్టి రావాలి. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు కారును కొనుక్కోకూడదు లేదా అద్దెకు తీసుకోకూడదు. స్థానికులతో పాటు పర్యాటకులతోనూ కాసేపు గడపాలి. ఇలాంటి స్వీయ నిబంధనలను తన సుదీర్ఘ ప్రయాణంలో పాటించాడు. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని చుట్టి వచ్చేందుకు ఆయనకు 3512 రోజులు పట్టిందే. బస్సు, రైలు, పడవ, టాక్సీల సాయంతో ఆయన వివిధ దేశాల్లో పర్యటించారు. సాధారణంగా ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, 2 అబ్జర్వర్ స్టేట్లలో పర్యటిస్తారు. కానీ థోర్ మాత్రం వివాదాస్పద ప్రాంతాలతో కలిపి 203 దేశాల్లో పర్యటించాడు. 2013 అక్టోబర్ 10న ఈ యాత్రను థోర్ మొదలుపెట్టాడు. 2018లోగా దీన్ని పూర్తి చేయాలని ఆయన భావించారు. కానీ ఇది పూర్తయ్యేందుకు మరో 5 ఏళ్లు అదనంగా పట్టింది. మే 2023లో ఆయన హిందూ మహాసముద్రంలోని మాల్దీవులకు చేరుకున్నారు. అదే ఆయన జాబితాలోని చివరి దేశం. ఈ పర్యటన ఆయనకు అనేక అనుభవాలు, అనుభూతులను మిగిల్చింది. ఈ టూర్లోనే ఆయన తన ప్రియురాలని పెళ్లి చేసుకున్నాడు.